టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. నేడు ఈ ప్రభుత్వము నిన్నటి నుంచి 9 తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానికి అందరూ అభినందిస్తున్నాము. కానీ ఈ పచ్చదనము ఏ ఒక్క అధికారికి కూడా కనిపిస్తలేదు. కాబట్టి వాళ్ళ స్వచ్ఛదనం పచ్చదనం ఏ రకంగా ఉందో ఒకసారి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగానికి కనుపి కలగటానికి మేము ఈరోజు మిర్జిల్ మండల కేంద్రం మెయిన్ రోడ్డు బస్టాండ్ కూతవేడు దూరంలో ఉన్న బస్టాండ్కు ఇటు నుంచే ప్రతి ఒక్క అధికారి ఈ నీళ్ళకెళ్ళి పోతుండు తప్ప కానీ ఏ కూడా ఈ గుంతలను పూడ్చడానికి ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి మేము నిరసన తెలియజేస్తున్నాము. వెంటనే మిర్జిల్ మొత్తము ఈ రోడ్ అని కాదు ఆ రోడ్ అనే గ్రామం నిండా రోడ్లు మొత్తం పాడైపోయినాయి. కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. లేని 9 తారీఖు లోపల వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మేము 11, 12 తారీఖు నాడు మండల కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని ఈ అధికారులను హెచ్చరిస్తూ ఈ మొక్కుబడిగా చేసినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కమ్మాస్కం ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం బ్లీచింగ్ పౌడర్ కూడా కీయలేదు. ఒక వాన వాడితే రోడ్లు మొత్తం ఈ ఊరు నిండా చికెన్ గున్యా ప్రబలి ఊరు మొత్తం సతమతం అవుతుంటే ఒక్కసారి మొక్కుబాడిగా ఒక్కసారి బ్లీచింగ్ పౌడర్ చల్లిరు. ఇవి మళ్ళీ తర్వాత ఏదీ లేదు. ఈ వర్షం పడితే ఈ రోడ్లు మొత్తము ఈగలు వాలి దోమలు వాలి ఆ దోమకారుతో ఊరు మొత్తము చికెన్ గున్యాతో నిండిపోయింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి ఈ యొక్క రోడ్డు గుంతలు వెంటనే మూయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ మురికిమయమైన రోడ్లకు వెంటనే గుంతలమయమైన రోడ్లకు వెంటనే